హలో! వెల్కమ్ టు దివ్యశ్రీ అరవింద్స్ యూట్యూబ్ ఛానల్. సో, వెల్కమ్ బ్యాక్. నా మ్యారేజ్ తర్వాత నా కెరీర్ కోసం నేనొక డెసిషన్ తీసుకున్నాను. సో, త్వరలో జాబ్‌లో జాయిన్ అవ్వబోతున్నాననమాట. దానికోసం మేము మాకు దగ్గరలో ఉన్న సిటీ ఏదైతే ఉందో మంచిర్యాలకి షిఫ్ట్ అవ్వబోతున్నాము. సో, అక్కడ ఉండాలంటే ఒక ఇల్లు కావాలి గదా! సో, ఈ ఫ్లాట్ మాకు నచ్చింది. చాలా వెతికాము. అందులో మాకు ఈ ఫ్లాట్ నచ్చింది. సో, ఫ్లాట్ చూసుకుందామని వచ్చి ఫైనల్ చేసుకున్నాము. ఇదొచ్చేసి నెక్స్ట్ డే అనమాట. కొంచెం ఫ్లాట్ పాతగా కొంచెం ఖరాబ్ ఉండే. సో, మాకు పెయింటింగ్ వేసి ఇవ్వండి అని ఓనర్‌ని అడిగితే సరే అని ఒప్పుకున్నారు. సో, ఆ రోజు నేను అమ్మ దగ్గరికి వెళ్తూ ఉండే. ఇంకా మాకు మంచిర్యాల ఆన్ ద వే కాబట్టి పెయింటింగ్ పనులు ఎక్కడి దాకా వచ్చాయో చూసుకుందాం అని చెప్పేసి మళ్ళీ ఫ్లాట్‌కొచ్చాము. సో, పెయింటింగ్ వర్క్ అంతా నడుస్తూ ఉంది. ఈ ఫ్లాట్ వచ్చేసి చాలా మంత్స్ నుంచి యూజ్ చేయలేదంట. అందుకే కొంచెం దుమ్ముగా ఉండే. మీకు బాల్కనీ చూస్తే అర్థమవుతుంది. మా ఫ్లాట్‌కొచ్చేసి 2 బాల్కనీస్ వచ్చాయి. మేము ఈ ఫ్లాట్ తీసుకుంది మెయిన్ రీజన్ వచ్చేసి ఫుల్ వెంటిలేషన్ ఉంది. ఇట్లా స్లైడింగ్ డోర్స్ గానీ, 2 బాల్కనీస్ ఈ వెంటిలేషన్ వల్లనే మాకు చాలా నచ్చింది. అలా అన్ని పనులు చూసుకున్నాక ఇంకా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. మమ్మీ వాళ్ళ ఇంట్లో ఒక 2-3 డేస్ ఉన్నాక ఇంకా నెక్స్ట్ వచ్చేసి గృహప్రవేశమే ఉండే. సో, ఫైనల్లీ ది డే హాస్ కమ్ అనమాట. ఇంకా ఇంట్లోంచి నేను, మమ్మీ అండ్ డ్యాడీ స్టార్ట్ అయిపోయాము మంచిర్యాలకి. నన్ను 2 డేస్ బ్యాకే అరవింద్ బాబు డ్రాప్ చేసి ఎళ్ళిపోయాడు. సో, అక్కడి నుంచి అత్తమ్మ వాళ్ళు, వదిన అండ్ అరవింద్ వస్తున్నారు. ఇంకా మనసులో కొంచెం టెన్షన్, కొంచెం ఎక్సైట్‌మెంట్, కొంచెం భయం అన్నీ ఉండినాయి నాకు. ఎందుకంటే ఫస్ట్ టైమ్ ఇలా సెపరేట్‌గా వెళ్ళడము. అండ్ అది కూడా కెరీర్ కోసము. నాకొకటే ఉంటదెప్పుడు ఇండిపెండెంట్‌గా ఉండాలి. హస్బెండ్ గానీ, పేరెంట్స్ గానీ, ఇన్‌లాస్ గానీ ఎవ్వరు ఎలాంటి ఫైనాన్షియల్ స్టేటస్‌తో ఉన్నా గూడా ఆడపిల్ల ఖచ్చితంగా తనకు తాను ఇండిపెండెంట్‌గా ఉండాలనేది నాకు చిన్నప్పటి నుంచి మా పేరెంట్స్ నేర్పించిన మోరల్ వాల్యూస్. నేను దాని మీదనే కట్టుబడి ఇప్పుడు గూడా ఎందుకు ఖాళీ ఉండాలి? మనం చదువుకున్నాము, జాబ్ చేస్తే బావుంటది గదా! అని నా ఓన్‌గానే డెసిషన్ తీసుకొని, అందరిని ఒప్పించేసుకొని, అందరికీ ఇన్ఫార్మ్ జేసి, ఇంకా జాబ్‌లో జాయిన్ అయిదామని డిసైడ్ అయ్యాకనే మేము ఈ ఇల్లు తీసుకున్నాము. సో, ఇల్లు చూడండి ఇప్పుడు పెయింటింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. చాలా థింగ్స్ నేను ఆన్‌లైన్‌లోనే పర్చేస్ చేశాను. నాకు ఆన్‌లైన్ షాపింగ్ చాలా అలవాటు. మొత్తం ఫ్రిడ్జ్ గానీ, ఆహ్, వాషింగ్ మెషిన్ గానీ, ఇట్లా అన్ని థింగ్స్ నేను ఆన్‌లైన్‌లోనే తీసేసుకున్నాను. అప్పుడే మా మమ్మీ, డ్యాడీ వర్క్ స్టార్ట్ చేశారు చూడండి. స్టవ్ కనెక్షన్ ఇస్తున్నారు. ఈ స్టవ్ కూడా నేను ఆన్‌లైన్‌లోనే పర్చేస్ చేశాను. ప్రతి వస్తువు కోసం షాప్స్ తిరగడం ఆ ట్రెండ్ అయిపోయింది. మనం ఇంట్లోనే కూర్చొని అన్నీ తీసేసుకోవచ్చు. ఇంకా కొన్ని థింగ్స్ ఏమో బయట తీసుకున్నాను డీమార్ట్‌లో అండ్ కొన్ని స్టీల్ షాప్‌లో. ఇంకా మిగతావి వాటర్ ప్యూరిఫైయర్ కూడా ఆన్‌లైనే. సో, దాదాపు ఒక 90% అన్ని ఐటెమ్స్ వచ్చేసి రెడీగున్నాయి ఇంట్లోకి మేము వెళ్ళేలోపే. ఈ కిచెన్ విండో పెయింటింగ్‌ని చూసి కంగారు పడకండి. దానికి నాకు ఎలాంటి సంబంధం లేదు. అది ముందు నుంచే ఉంది. ప్లీజ్ దాన్ని ఏమైనా చేయొచ్చేమో కొంచెం నాకు సజెస్ట్ చేయండి. అండ్ వైఫై ఇన్‌స్టాలేషన్ గూడా ఏ రోజైతే వచ్చామో ఆ రోజు నేను కంప్లీట్ చేసేసుకున్నాను. చూడండి ఇన్ని బాక్సెస్ రెడీ ఉన్నాయి అన్బాక్స్ చేయడానికి. సో, ఇంకా మేమిలా కొన్ని సర్దేస్తుంటే అత్తమ్మ, మామయ్య అండ్ వదిన వాళ్ళు గూడా అందరూ రీచ్ అయిపోయారు. ఇంకా మార్నింగ్ 11:30 ఆ టైంలో బావుంది అని జెప్పేసి ముహూర్తం. ఆ టైంకి చేసేసుకుందామని అనుకున్నాము. నాకీ ఈ ఫ్లాట్‌లో ఇంకా నచ్చిన 2 థింగ్స్ డ్రెసింగ్ టేబుల్స్ ముందుగానే వచ్చేసాయన్నమాట. సో, సెపరేట్‌గా కొనాల్సిన అవసరం లేకుండా అది నాకు ఖర్చు తగ్గిపోయినట్టే. ఇంకా పాలు పొంగించడానికి అరేంజ్‌మెంట్స్ చేస్తూ ఉండే. నాకు తెలీదు గాబట్టి ఇంకా మమ్మీ, అత్తమ్మ చెప్తూ ఉంటే నేనలా చేస్తూ ఉన్నాను.
అనుకుంటా వీడియోలో మా ఇంకో ఫ్యామిలీ మెంబర్‌ని చూపించడము. తినొచ్చేసి నా అల్లుడు హిమాంష్. సో, ఎంత అల్లరిపీడుగా అంటే అసలు మాటల్లో చెప్పలేము. జస్ట్ 2½ ఇయర్స్ మాత్రమే ఈ అబ్బాయికి. బట్ అల్లరి మాత్రం టాప్ లేచిపోద్ది. చూడండి, అన్ని టాయ్స్ ఉన్నా కూడా అవన్నీ అవసరం లేదు. ఆ కాటన్ బాక్సెస్ నచ్చాయి. కింద పడుకొని వాళ్ళ మామతోటి ఆడుతున్నాడు. అసలు ఎంత టైం పాస్ అవుతుందంటే మా అల్లుడితోటి. కలిసేది ఎప్పుడో ఒకప్పుడు గానీ, ఆ కొద్దిసేపే అందరికి చుక్కలు చూపిచ్చేస్తాడనమాట. సో, చిన్న పిల్లలు అలా ఉంటేనే చాలా క్యూట్‌గా ఉంటుంది. ఇలా హైపర్ యాక్టివ్ ఉంటేనే మనకు గూడా అనిపిస్తుంది గదా! అలా హ్యాపీగా గృహప్రవేశం కార్యక్రమం కంప్లీట్ అయిపోయింది. ఇంకా అత్తమ్మ వాళ్ళు, డ్యాడీ గూడా అందరూ వెళ్ళిపోయారు. ఇంకా మమ్మీ నాకు కొంచెం అన్ని థింగ్స్ ఆర్గనైజ్ జేసుకోవడానికి ఇంట్లో తోడుగా ఉందనమాట. ఇంకా కొన్ని థింగ్స్ తీసుకోవాల్సి ఉండే. కొన్ని గాదు, చాలా థింగ్స్ తీసుకోవాల్సి ఉండే. దానికోసం ఇంకా డీమార్ట్‌కి వెళ్ళాము. ఇంకా డీమార్ట్‌కి వెళ్తే తెలుసు గదా! ఒక రేంజ్‌లో ఉంటది షాపింగ్. సో, ఆఫ్టర్‌నూన్ వెళ్తే ఈవినింగ్ అయింది షాపింగ్‌కి. ఇంకా వచ్చాక అసలు మొత్తం ఓపెనే ఉంది ఇల్లు. విండోస్ గానీ అండ్ బాల్కనీ అవన్నీ ట్రాన్స్‌పరెంట్ ఉండి జస్ట్ గ్లాస్‌తో కవర్ అయ్యాయి గదా! సో, ఇమ్మీడియేట్‌గా కర్టెన్స్ అయితే మ్యాండేటరీ అని జెప్పేసి కర్టెన్స్ ఇచ్చేసి ఫస్ట్ అవి ఫిక్స్ చేస్తున్నామనమాట. అప్పటికే చాలా నైట్ అయిపోయింది. ఇంకా తిన్న తర్వాత ఈ పని పెట్టుకున్నాము నేను, అరవింద్. కొత్త ఇంటికి మూవ్ అవ్వడం ఆర్ కొత్తగా బిల్డ్ చేసుకోవడం అంటే అసలు మామూలు విషయం గాదు. అసలు ఎన్ని పనులుంటాయంటే ఒక్కొక్కటి చేస్తుంటే నాకు అర్థమైంది. థింగ్స్ కొనుక్కోవడం దగ్గర నుంచి మళ్ళీ అవన్నీ ఆర్గనైజ్డ్‌గా ఇంట్లో సెటప్ చేయడము, ప్రతి ఒక్కటి చూసుకోవడం అసలు చిన్న విషయం గాదు. బట్ ఎవరి హెల్ప్ లేకుండా నేను, మా అరవింద్ బాబు ఇద్దరమే చేసుకున్నాము ప్రతి ఒక్క పని. ఇంకా అన్నీ అట్లా అలవాటయిపోయాయి. ఏదైనా ఓన్‌గా చేసుకోవడం నాకు ముందు నుంచే అలవాటు. సో, అట్లా అన్నీ మేమే సెలెక్ట్ చేసుకోవడం, పర్చేస్ చేయడం, సర్దేసుకోవడం అన్నీ ఫటాఫట్ చేసేసుకున్నాము. ఈ కర్టెన్స్ కూడా నేను ఆన్‌లైన్‌లోనే ఆర్డర్ చేశాను. కొన్ని అమెజాన్‌లో పెట్టాను, కొన్ని ఫ్లిప్‌కార్ట్‌లో అనమాట. నేను కలర్ కాంబినేషన్ ఎలా చూసుకున్నానంటే కబోర్డ్స్‌కి గానీ అండ్ పెయింటింగ్ ఏదైతే క్రీమ్ కలర్‌లో ఉందో, సో, దానికి కొంచెం మ్యాచ్ అయ్యి అండ్ కాంట్రాస్ట్ 2 విధాలుగా ఉండేటట్టు చూసుకున్నా అనమాట. సో, ఇష్టం వచ్చిన కలర్స్ యూజ్ చేయకుండా ఇంకా ఒక బెడ్‌రూమ్ వచ్చేసి రాయల్ బ్లూ కలర్‌లో కబోర్డ్స్ ఉండే. ఇంకో బెడ్‌రూమ్‌లో పింక్ కలర్. సో, రాయల్ బ్లూ కలర్‌వి దొరికేసాయి ఈజీగానే. అండ్ ఈ బ్రౌన్ గూడా ఎందుకు తీసుకున్నామంటే యాక్చువల్లీ కబోర్డ్‌లో మ్యాచ్ అవుతదని తీసుకుంటే కొంచెం కబోర్డ్ వచ్చేసి పర్పుల్ కలర్ అయిపోయింది. ఇది బ్రౌన్ ఆన్‌లైన్‌లో కొంచెం డిఫరెంట్‌గా చూపిచ్చింది. సేమ్ వచ్చిందేమో అని తీసేసుకుంటే కొంచెం డిఫరెంట్‌గా ఉంది. అయినా గూడా డోర్స్‌కి మ్యాచ్ అయింది. సో, పర్లేదులే అని జెప్పేసి ఉంచేసుకున్నాను మళ్ళేం రిటర్న్ చేయకుండా. బట్ బెడ్‌రూమ్స్‌లో మాత్రం పర్టిక్యులర్‌గా కబోర్డ్స్‌కి మ్యాచ్ అయ్యేటట్టు తీసేసుకున్నాము. అండ్ ఇది హాల్‌లో స్లైడ్ డోర్ ఉంటది గదా! అక్కడనమాట. నేను కంగారులో ఉల్టా పెట్టేసాను. మమ్మీ చూపిచ్చింది. సో, మళ్ళీ అది తీసి అరేంజ్ చేస్తున్నా అనమాట. ఎందుకంటే వాల్స్ క్రీమ్ కలర్‌లోనే ఉన్నాయి గదా! మళ్ళీ అది గూడా ఓన్లీ క్రీమ్ కలర్ పెట్టేస్తే అందులో సాచురేట్ అయిపోతుంది. అసలు ఏర్పడదనమాట. అందుకు కాంట్రాస్ట్‌లో ఉండేటట్టు మంచి ఆపోజిట్ కలర్‌లో బ్రౌన్ అండ్ ఇది క్రీమ్ కలర్‌ది తీసుకున్నాను. ఇవి డీమార్ట్‌లో కూడా దొరుకుతాయి యాక్చువల్‌గా. బట్ డీమార్ట్‌లో కాస్ట్ హెవీ సైడ్ ఉంది. ఇవి మంచి రీజనబుల్ రేట్‌లో వచ్చాయన్నమాట. సో, అందు గురించి అనేసి నేను ఆన్‌లైన్‌లో తీసుకున్నాను. ఇంకా ఏమేమి షాపింగ్ చేశానో చూపించడానికి కూడా నేను వీడియో తీసుకుందాం అనుకున్నాను. బట్ అస్సలు కుదరలేదు. ఎంత అనుకున్నా, ఎంత ట్రై చేసినా కూడా నేను చాలా మటుకు వీడియో తీసుకోలేకపోయాననమాట. సో, ఇది నేను డీమార్ట్‌లో చేసుకొచ్చిన షాపింగ్. చూడ్డానికి కొన్నే కనిపిస్తున్నాయి. బట్ బిల్ మాత్రం వాచిపోయిందనమాట. మోత మోగింది. అక్షరాల 16,750. అంత అయినా గూడా ఇంకా అన్నీ తీసుకోవడం కంప్లీట్ అవ్వలేదు. ఇంకా తీసుకునేవి మిగిలిపోయాయి. అట్లుంటది డీమార్ట్‌లోకి వెళ్తే. అదన్నమాట నా గృహప్రవేశం స్టోరీ. ఇప్పటి నుంచి ఈ ఇంట్లో నుంచే వీడియోస్ వస్తూ ఉంటాయి. ఇంతటితో ఈ వీడియో సమాప్తం. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.